పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇబ్బందిగా ఫీల్ అవరా? ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, లేదు లేదు మిమ్మల్ని ఒత్తిపడేస్తారు ఫోటోల కోసం. తను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు. దిగండి నో ప్రాబ్లం, దిగిరా ఫోటోస్ తీసుకోండి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, చాలా సపోర్ట్ చేస్తారు. సూపర్. పాలిటిక్స్ లోనే అలాగే సపోర్ట్ చేస్తారు నాకు, ఇప్పుడు బిజినెస్ లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు పాలిటిక్స్, బిజినెస్, సినిమా ఇన్ని దాంట్లో రావటం చాలా మామూలు విషయం కాదు. ఆల్రెడీ పాలిటిక్స్ లో మీరు అక్కడ లోకల్లో మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు, బిజినెస్ లో ఏంటో ప్రూవ్. మీరు చెప్పారు కదా ఎక్కడికి వెళ్ళిపోయారని. ఓ శ్రీనివాస్ గారు నమస్తే. బ్లాక్ అండ్ బ్లాక్ బాగున్నానండి. అర్జెంట్ గా అంటే బయట ఉన్న ప్రచారం ఏంటంటే ఏదో మీరు అరెస్ట్ అయిపోయారంట. అరెస్ట్ల మీద భయపడి కొంచెం శ్రీనివాస్ గారు ఎవరు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మాధురి గారు ఇవన్నీ తట్టుకోలేక దూరం అయిపోదాం, ఎందుకు ఈ అరెస్టులతో మనకి ఎందుకు లేనిపోనుకోవాలా, ఆయన్ని సైలెంట్ గా అలా లోపల పెట్టేస్తే మనం స్టార్ అవ్వచ్చు కదా అన్న వన్ సైడెడ్ గా ఆలోచిస్తున్నారు. సో అనే మాట నడుస్తుంది కాబట్టి నిజమా కాదు అని నాకు ఒక చిన్న డౌట్ వచ్చి ఆయన కాల్ చేయమని చెప్పాను. డౌట్ క్లియర్ అయిపోయింది శ్రీనివాస్ గారు. సో ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఫ్రేమ్ పర్ఫెక్ట్ ఉంది. ఫస్ట్ ఇన్ని రోజులు మీ పక్కన తను ఉండటం వల్ల మీకు ఏదో కళ వచ్చింది అన్నారు అందరూ. ఫర్ ద ఫస్ట్ టైం ఆమె సింగిల్ గా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు అనిపించింది ఆమె పక్కన మీరు లేకపోతే ఏం లేదనిపించింది నాకైతే కదా. నేను కూడా ఎప్పుడు అదే చెప్తాను శ్రీనివాస్ గారికి, నిజంగా అదే చెప్తారా? మీరు ఉంటేనే నాకు బాగుంటుంది అని. నిజంగా చెప్పండి శ్రీనివాస్ గారు, నవ్వుతున్నారు. 100%. వితౌట్ హిమ్ ఐ యామ్ జీరో. ఓకే, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం విమర్శించినా, ఏ రకంగా ట్రోల్స్ చేసినా మేమిద్దరం ఒకటి. ఓకే, అనుకోవడానికి ఏముంది. 1 year నుంచి పైన నడిచి ముందుకెళ్ళి ఈ జంట మీడియాలో, సోషల్ మీడియాలో ఒక మంచి ఆలోచనలతో మా వరకు మేము స్వార్థంగా బ్రతికేయటం కాకుండా ప్రజల కోసం ఉపయోగపడే రీతిలో మన మీద కూడా కొంతమంది ఆధారపడి బ్రతికేటట్టు వ్యాపార రంగంలో గాని, మనల్ని నమ్ముకున్న ప్రజల కోసం రాజకీయ రంగంలో గాని ఇద్దరం కలిసి సర్వీస్ చేయాలి, కష్టపడాలి, ప్రజల పక్షాన ఎప్పుడు ఉండాలని మా జీవితాలను ముందుకు తీసుకెళ్తాం. ఓకే, సో ఇంత బాగా చెప్తారు శ్రీనివాస్ గారు. బట్ ఒకప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే ఫైర్ అనేవాళ్ళు, అలాంటిది ఈ రోజు మాధురి జడలో ఫ్లవర్ అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు డబల్ ఫైర్. ఎప్పుడు నా ఫైర్ ఆగింది? అసలు ఎప్పుడు ఆగింది? అది నాకు ఇప్పుడు బ్లడ్ లో ఉన్నదే. తిరుగుబాటు అన్నది, అడగటం అన్నది, ప్రశ్నించడం అన్నది ఎప్పుడు ఉన్నది. అది నేను ఎప్పుడు తగ్గలా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మీరు ఎక్కడో తప్పించుకుని తిరుగుతున్నారు. సుమన్ స్టూడియోలో ఉన్నాను కదా, ఎందుకు తప్పించుకుని తిరగాలి? దేశద్రోహం చేశానా? అవినీతి చేశానా? లేదు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, ఇప్పుడు గవర్నమెంట్ లో ఉండేటప్పుడు లంచాలు తీసుకుని భూ కబ్జాలు చేసి, భూదందాలు చేసి ఎక్కడైనా అధికార దుర్వినియోగం చేశానా? ఎందుకు నేను భయపడాలి? ఎందుకు తప్పించుకోవాలి? నేను చేసిన నేరం ఏంటి? అందుకే హాయిగా ఉంటాను నేను. మీరు రమ్మంటే 10 నిమిషాల్లో వచ్చా. మీరేదో అనుమానంగా కూడా ఒక మాట అన్నారు, మీరేదో తప్పించుకుంటున్నారు, ఎక్కడో ఉన్నారు అని. సో ఇంక ఇది క్లారిటీగా మీకు ఉండాలంటే నేను రావాలనిపించింది, వచ్చాను. ఓకే, సో ఇప్పుడు హైదరాబాద్ లోనే సింగిల్ గానే తిరుగుతున్నారు, పెద్ద బందోబస్తు అంతా ఏం లేదు. గన్మెన్ కూడా అక్కడ ఆ స్టేట్ లోనే ఇస్తారంట, స్టేట్ ఇవ్వరంట. ఓకే,